హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎస్ సివిల్ ఇంజనీర్. ఈ వీడియోలో మనం సమ్ ట్యాంక్ సంబంధించిన డిజైన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమ్ ట్యాంక్లో స్టీల్ ఏ విధంగా వాడాలి, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ స్టీల్ ఈజ్ రిక్వైర్డ్, ఏ రీఇన్ఫోర్స్మెంట్ ఏంటి, ఏ షేప్లో తీసుకోవాలి అన్నది ఒకసారి క్లియర్గా డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన నాడు నేడు వర్క్స్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన సమ్ ట్యాంక్ గురించి మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సమ్ ట్యాంక్కి సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే రీఇన్ఫోర్స్మెంట్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హౌ మచ్ స్టీల్ రిక్వైర్డ్ యాజ్ పర్ ద డ్రాయింగ్ అనేది మనం చూద్దాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్స్ట్రక్ట్ చేసే సంప్ అసలు ఎన్ని లీటర్స్ వస్తుంది, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, లీటర్స్ ఆఫ్ వాటర్ ఆర్ కెపాసిటీ ఆఫ్ ద పర్టికులర్ సమ్ ట్యాంక్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వెరీ సింపుల్ కన్వర్షన్. నేను ఫీట్స్తో చెప్తున్నాను మీకు. మనం ఒక డైమెన్షన్స్ తీసుకున్నట్లయితే ఇఫ్ ద డైమెన్షన్స్ ఆర్ 5x5x5, సో 5x5x5 అంటే 5 feet by 5 feet by 5 feet. సో లెంత్ వచ్చేసరికి 5 feet, నెక్స్ట్ బ్రెడ్త్ వచ్చేసరికి 5 feet. సో ఈ 5 feet ఏరియాకి హైట్ వచ్చేసరికి 5 feet, హైట్ వచ్చేసరికి 5 feet. ఇఫ్ దీస్ ఆర్ ద డైమెన్షన్స్. సో మనకి క్యూబిక్ ఫీట్లో వస్తుంది. క్యూబిక్ ఫీట్లో 25 into 5, 125 cubic feet. So that is the volume. So inner volume of the tank. Okay. So cubic feet లోకి వచ్చిన తర్వాత into 28.31 liters. సో ఒక క్యూబిక్ ఫీట్ వచ్చేసరికి 28.31 లీటర్స్ కాబట్టి సో 125 cubic feet, 125 into 28.31 liters. So that gives you the value in liters. సో మనకి లీటర్స్లో వస్తుంది ఇక్కడ వాల్యూ. సో దట్ విల్ బి అరౌండ్ 3538.75 అంటే 3500 liters nearly is the capacity of the tank what we are going to build in a dimensions of inner dimensions of 5 feet by 5 feet by 5 feet. Okay, so this way we can convert very easily. Simple step on volume into conversion factor, that is 28.31. that gives you in liters. Okay, ఫ్రెండ్స్ చూశారు కదా. సో దిస్ ఇస్ ద డ్రాయింగ్. ఐ హ్యావ్ అగైన్ రీడ్రాన్ ఇట్. సో మీ అందరి కోసం మళ్ళీ ఇంకోసారి డ్రా చేశాను, అయితే కలర్ఫుల్గా డ్రా చేశాను. సో దట్ మనకి బాటమ్ మ్యాట్ కానివ్వండి, లేకపోతే టాప్ మ్యాట్ కానివ్వండి, లేకపోతే సైడ్ వాల్ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ కానివ్వండి, వెరీ క్లియర్లీ వీ కెన్ సీ హియర్ విత్ కలర్ డిఫరెన్షియేషన్ తోటి నేను మీకు చూపించడం జరిగింది. ఇక్కడ ఇంకోటి కూడా మర్చిపోయాం మనం, ఫ్రీ బోర్డ్. సో దిస్ ఈజ్ ద ఫ్రీ బోర్డ్. సో 1 feet ఫ్రీ బోర్డ్ ఉండాలి.
ఇది వచ్చేసరికి 1 feet. సో ఇప్పుడు ఇందులో చూస్తే మనకి సైడ్ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 10 mm బార్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ద సైడ్ రీఇన్ఫోర్స్మెంట్, అవుటర్ సైడ్ రీఇన్ఫోర్స్మెంట్, ఇన్నర్ సైడ్ రీఇన్ఫోర్స్మెంట్. దిస్ ఈజ్ ద అవుటర్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ దిస్ ఈజ్ ద ఇన్నర్ రీఇన్ఫోర్స్మెంట్. అలాగే ఇక్కడ కూడా దిస్ ఈజ్ ద ఇన్నర్ రీఇన్ఫోర్స్మెంట్ అండ్ దిస్ ఈజ్ ద అవుటర్ రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడ బాటమ్ మ్యాట్లో కూడా మనకి 2 మ్యాట్స్ ఉన్నాయి, లోవర్ మ్యాట్ అలాగే అప్పర్ మ్యాట్. లోవర్ మ్యాట్, అప్పర్ మ్యాట్. ఇక్కడ ఇన్నర్ మ్యాట్, అవుటర్ మ్యాట్. ఇక్కడ కూడా అంతే, ఇన్నర్ మ్యాట్, అవుటర్ మ్యాట్. ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ టాప్ మ్యాట్, సింగిల్ మ్యాట్ ఒకటే ఉంది. టాప్ సీలింగ్. సో మనకి క్లియర్గా డ్రాయింగ్ కనుక చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది డ్రాయింగ్లో. సో ఫ్రెండ్స్, హియర్ ఈజ్ ద డ్రాయింగ్, దిస్ ఈజ్ ద ఒరిజినల్ డ్రాయింగ్. ఈ డ్రాయింగ్లో మనకి క్లియర్గా స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. పీసీసీ బెడ్ 1:4:8, 1:4:8 మీద మనకి ఈ రీఇన్ఫోర్స్మెంట్ అన్నది వస్తుంది. సో ఫస్ట్ బాటమ్ మ్యాట్ ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ విల్ బి ప్లేసింగ్ ద టాప్ మ్యాట్ ప్లేస్ చేసిన తర్వాత దెన్ విల్ బి ప్లేసింగ్ ఆల్ దీస్ lateral reinforcement for సైడ్ వాల్స్ మనకి మొత్తం ట్యాంక్కి అన్ని సైడ్లో వస్తాయి కాబట్టి ఈ విధంగా తీసుకుంటే సో మనకు అన్ని ఫేసెస్లో కూడా ప్రతి ఫేస్ ఇదొక వాల్, ఇదొకటి 4 ఫేస్లు 4 వాల్స్ వస్తాయి. సో ఎలాంటి రీఇన్ఫోర్స్మెంట్ 4 పక్కల కూడా వస్తుంది మనకి. సో అదొకటి. నెక్స్ట్ బాటంలో మ్యాట్, ఒకటి. నెక్స్ట్ సీలింగ్. సో ఈ రీఇన్ఫోర్స్మెంట్ మనకి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నా సరే మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్గా ఉంది ఈ రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి. సో ఇందులో మెయిన్గా మనకి ఎడిషనల్గా వచ్చినాయి ఏంటి అంటే ఇవి. సో దీస్ ఆర్ ద హాంచ్ అంటారు. సో ఈ హాంచ్ ఏంటి అంటే ఎడ్జ్ ట్యాపరింగ్ రావడం కోసం. ఈ ట్యాపర్డ్ ఎడ్జ్ అన్నది మనకి, సో దిస్ బ్లాక్ వన్, ఈ బ్లాక్ లైన్తో చూపించిందంతా కూడా ఫార్మేషన్ లెవెల్. సో ఇన్నర్ ఫార్మేషన్ లెవెల్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఈ ట్యాపరింగ్ రావడం కోసం మనం ఈ హాంచ్ రీఇన్ఫోర్స్మెంట్ అన్నది ప్రొవైడ్ చేస్తాం. సో ఈ హాంచ్ బ్రౌన్ కలర్లో ఇచ్చాం కదా, ఈ హాంచ్ ఇవ్వడం వల్ల మనకి ఏంటి అంటే ఎడిషనల్గా ఈ షేప్ అన్నది పర్ఫెక్ట్గా 45 degreesతో మనకి రావడానికి అవకాశం ఉంది. అదొకటి. నెక్స్ట్ షట్టరింగ్. మనం ఈ షట్టరింగ్ అన్నది మనం ఈ కంప్లీట్ కాంక్రీట్ బాడీ కాబట్టి కంప్లీట్లీ వాల్స్ కానివ్వండి, బెడ్ కానివ్వండి, కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఆర్ సీల్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ కాంక్రీట్ హియర్. సో మనం కాంక్రీట్తో లే చేస్తాం కాబట్టి షట్టరింగ్ అన్నది ప్రాపర్గా ఎగ్జాక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చారు డైమెన్షన్స్. ద థిక్నెస్ ఆఫ్ దిస్ వాల్ ఈజ్ అరౌండ్ 150 mm. 150 mm థిక్ వాల్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే 150 mm థిక్. బాటమ్ వచ్చేసరికి మనకి డైమెన్షన్స్ ఇక్కడ 200 mm ఇచ్చారు. థిక్నెస్ ఆఫ్ ద బాటమ్ బెడ్ ఈజ్ 200 mm. సో 200 mm బెడ్. నెక్స్ట్ పీసీసీ బెడ్ వచ్చేసరికి ఇది పీసీసీ. ఈ పీసీసీ బెడ్ వచ్చేసరికి మనకి ఒక 100 mm ఇచ్చారు. 100 mm. సో 100 mm పీసీసీ బెడ్ వేసిన తర్వాత మనం ఈ అప్పర్ మ్యాట్ రీఇన్ఫోర్స్మెంట్, లోవర్ మ్యాట్, అప్పర్ మ్యాట్ ఫర్ బాటమ్ బెడ్కి కావాల్సిన లోవర్ మ్యాట్, అప్పర్ మ్యాట్ రీఇన్ఫోర్స్మెంట్ రెడీ చేసుకున్న తర్వాత ఈ హాంచెస్ కూడా ప్లేస్ చేసుకోవాలి. ఈ హాంచెస్ అన్నీ కూడా మనం పొజిషన్లో కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత దెన్ విల్ బి లేయింగ్ ద కాంక్రీట్. అలాగే ఈ రీఇన్ఫోర్స్మెంట్ కూడా, సైడ్ వాల్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఎగ్జాక్ట్గా ముందే రెడీ చేసుకుని ప్రిపేర్ చేసుకుని రీఇన్ఫోర్స్మెంట్ అంతా కూడా పొజిషన్ చేసుకుని ఫిక్స్ చేసుకుని రిజిడ్గా దెన్ విల్ బి గోయింగ్ ఫర్ కాంక్రీటింగ్. సో ఈ బాటమ్ బెడ్ కాంక్రీటింగ్ చేసేస్తే ఇట్ విల్ బి రిజిడ్లీ ఫిక్స్డ్ కాబట్టి మనకి
అప్పర్ పోర్షన్కి అంత ప్రాబ్లం ఉండదు. ఓకే, నెక్స్ట్ మనకి ఇందులో వచ్చేసరికి చాలా క్లియర్గా ఇచ్చారు. ద ఇన్నర్ డైమెన్షన్స్ వచ్చేసరికి ఇన్నర్ టు ఇన్నర్ డైమెన్షన్స్ వచ్చేసరికి 2100 mm. సో దిస్ ఈజ్ ద ఇన్నర్ డైమెన్షన్ 2100 రావాలి. నెక్స్ట్ హైట్ ఆఫ్ ద ట్యాంక్ వచ్చేసరికి 1825. సో ఈ బాటమ్ నుంచి మనకి టాప్ వరకు తీసుకుంటే కంప్లీట్గా హైట్ వచ్చేసరికి 1825 అంటే 1.825 మీటర్స్ మనకి ఇచ్చింది, 1.825 మీటర్స్. సో దిస్ ఈజ్ ద హైట్ ఫ్రమ్ బాటమ్ బెడ్ నుంచి బెడ్ కాంక్రీట్ నుంచి మనకి ఈ ట్యాంక్ యొక్క హైట్ వచ్చేసరికి 1.825 మీటర్స్. థిక్నెస్ వచ్చేసరికి 150 mm చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో దిస్ ఈజ్ బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ డ్రాయింగ్. మనకి డ్రాయింగ్ ఈ విధంగా ఉంటే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 3 types ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ కనిపిస్తున్నాయి. సో సైడ్ వాల్ రీఎన్ఫోర్స్మెంట్, అలాగే బాటమ్ బేస్డ్ బెడ్ రీఎన్ఫోర్స్మెంట్, దాంతోపాటు హాంచ్. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ రీఎన్ఫోర్స్మెంట్. సో ఇవన్నీ కూడా ఈ డాటెడ్ అన్నీ కూడా రింగ్స్, మనకి చుట్టూ కూడా రింగ్ వస్తుంది కదా, ఆ రింగ్ తాలూకా రీఎన్ఫోర్స్మెంట్ ఇది. అలాగే ఇది కూడా. సో ఆల్ దీస్ విల్ బి 8 mm డయా బార్స్ యూజ్ చేస్తాం రింగ్ వచ్చేసరికి. సో మెయిన్ రీఎన్ఫోర్స్మెంట్ మాత్రం వచ్చేసరికి అది సైడ్ వాల్స్లో కానివ్వండి, సీలింగ్లో కానివ్వండి, లేకపోతే బాటమ్ బెడ్లో కానివ్వండి, మెయిన్ బార్స్ వచ్చేసరికి 12 mm డయా బార్స్, 12 mm డయా యూజ్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా 12 mm, మెయిన్ బార్స్ అన్నీ కూడా 12 mm డయా. రింగ్స్ అన్నీ కూడా 8 mm డయా బార్స్ యూజ్ చేస్తాం. 8 mm రింగ్స్ అన్నిటికీ కూడా 8 mm బార్స్ యూజ్ చేస్తాం. మెయిన్ బార్స్ అన్నీ కూడా 12 mm బార్స్ యూజ్ చేస్తాం. సో స్టీల్ క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి మనం డ్రాయింగ్ బేస్ చేసుకుని స్టీల్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఫస్ట్ స్టీల్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి మెయిన్గా మనకి బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ తీసుకుందాం. సో దిస్ ఈజ్ ద బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్. సో ఈ బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 10 mm బార్స్. సో 10 mm డయా బార్స్ మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ. సో ఈ 10 mm బార్స్ బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ యొక్క లెంత్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ కావాలి మనకి. రిమెంబర్ వన్ థింగ్, ఇట్ ఈస్ ఏ స్క్వేర్ షేప్ కాబట్టి ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ రెండు కూడా ఒకలాగే ఉంటాయి. బోత్ ఇన్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్ సేమ్ వస్తాయి. అయితే లెంత్ ఆఫ్ ద బార్ వచ్చేసరికి ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. సో టోటల్ లెంత్ ఎంత మనకి అవుటర్ టు అవుటర్ వచ్చేసరికి 2400. సో 2400 మైనస్ మనకి కంప్లీట్గా అవుటర్ టు అవుటర్ మనం ప్లేస్ చేయం కాబట్టి ఇటు ఒక 3 inches అటు ఒక 3 inches ఉంచేస్తాం కాబట్టి 6 inches అనేసరికి ఒక 150 mm మనం మైనస్ చేసుకోవచ్చు. సో 2400లోంచి 150 mm మైనస్ చేస్తే మనకి అరౌండ్ 2250 mm. సో 2250 వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఎడిషనల్గా ఈ పైకి బార్స్ కొంచెం బెండ్ చేస్తాం. ఎల్ షేప్ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దాని ఎల్ షేప్ కోసం ఒక 100 mm మనం యాడ్ చేసుకుంటున్నాం. అంటే ఇటు పక్కన ఒక 2 inches అంటే 50 mm, ఇటు పక్కన ఒక 2 inches అంటే టోటల్ 100 mm చేస్తే 2350 mm ఇస్ ద లెంత్ ఆఫ్ ద బార్. సో మనకి ఈ విధంగా టోటల్ లెంత్ ఎంత ఇచ్చారు మనకి, టోటల్ లెంత్ 2400. సో ఈ 2400లో మనకి స్పేసింగ్ ఇచ్చేసరికి అట్ ఏ స్పేసింగ్ ఆఫ్ 200 mm, స్పేసింగ్ 200 mm ఇచ్చారు కాబట్టి 200 mm అని చెప్పి ఇచ్చారు కాబట్టి 2400/200 చేస్తే మనకి నియర్లీ
12 స్పాన్స్ రావడానికి అవకాశం ఉంది. 11 స్పాన్స్ వస్తాయి. 11 స్పాన్స్ అంటే 12 బార్స్ పడడానికి అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ ఇప్పుడు 2350 mm డైమెన్షన్ తోటి 12 బార్స్ కావాలి. సో ఇన్ వన్ డైరెక్షన్, ఇన్ ఎక్స్ డైరెక్షన్లో మనకి 2350 into 12. So this is the total length of the iron required. Similarly in y direction, 2350 into 12, that gives you the length required here. So it will be around nearly 29 meters. ఇక్కడ కూడా నియర్లీ 29 meters. అంటే మనకి ఎక్స్ డైరెక్షన్లో ఒక 29 meters బార్స్ కావాలి, y డైరెక్షన్లో ఒక 29 meters లెంత్ బార్స్ కావాలి. అంటే టోటల్ నియర్లీ 60 meters బార్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ బాటమ్ మ్యాట్. బాటమ్ మ్యాట్కి మాత్రమే మనకి ఈ రెండింటికి కలిపి మనకి ఒక 60 meters రీఇన్ఫోర్స్మెంట్ అన్నది కావాలి. అది ఏ సైజు 10 mm. సో దట్ ఈజ్ ఓకే. సో నెక్స్ట్ టాప్ మ్యాట్, బాటంలో ఉన్న మనకి అప్పర్ మ్యాట్. సో అప్పర్ మ్యాట్కి వచ్చేసరికి అప్పర్ మ్యాట్ లెంత్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనం చేస్తున్నప్పుడు ఇది కూడా 10 mm డయా, ఇందులో కూడా లెంత్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పర్ బార్ లెంత్ వచ్చేసరికి ఇన్నర్ డైమెన్షన్స్ నుంచి తీసుకోవాలి. ఇన్నర్ డైమెన్షన్స్ మనకి ఎంత ఉన్నది 2100. సో 2100 ప్లస్ మన లోపలికి ఒక 2 inches లోపలికి వెళ్తుంది కాబట్టి ఇంకా 100 అడిషనల్గా ఒక 100 వేసుకుంటే 2100 ప్లస్ 100 అంటే 2200 వస్తుంది మనకి. 2200 సేమ్ ఇక్కడ కూడా ఈ 2200 స్పాన్లో మనం at rate of 200 mm సెంటర్ టు సెంటర్ మనం ప్లేస్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా ఒక 11 స్పాన్స్ వస్తాయి మనం డివైడ్ చేసుకుంటే. అంటే నియర్లీ 12 బార్స్ ఈజ్ రిక్వైర్డ్ ఇక్కడ కూడా. సో ఇఫ్ ద లెంత్ ఈజ్ లెస్, మీరు తక్కువ లెంత్లో కనుక చేస్తుంటే స్పాన్ అదే మెయింటైన్ చేయాలి. అంటే 200 mm స్పేసింగ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. కొంచెం తక్కువ బార్స్ పడతాయి, 11 బార్స్ పడకుండా 8 బార్స్ 9 బార్స్ అన్నవి పడతాయి. ఇక్కడైతే మనకి 12 బార్స్ పడుతున్నాయి. సో 12 బార్స్ కాబట్టి 12 into 2200. సో ఇక్కడ కూడా మనకి ఎక్స్ డైరెక్షన్లో 2200 into 12, అలాగే వై డైరెక్షన్లో 2200 into 12. సో అవి వచ్చేసరికి అరౌండ్ 26.4 meter. ఇక్కడ కూడా 26.4 meter. సో టుగెదర్ 52 meters or 53 meters, నియర్లీ మనకి 53 meters లెంత్ అన్నది వస్తుంది. ఇక్కడ 60 meters లెంత్ అన్నది వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ బాటమ్ రీఇన్ఫోర్స్మెంట్ అయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ సైడ్ రీఇన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి ఈ విధంగా సో మనకి సైడ్ మ్యాట్కి వచ్చేసరికి మనకి సైడ్ మ్యాట్ రీఇన్ఫోర్స్మెంట్ ఇక్కడ చూడండి. సో దీస్ ఆర్ ద మెయిన్ అవుటర్ సైడ్ మ్యాట్ వచ్చేసరికి ఒక సి షేప్లో ఉంది. సో సి షేప్లో మనకి ఒక రీఇన్ఫోర్స్మెంట్ మనం కట్ చేసుకోవాలి. సో ఈ సి షేప్లో తీసుకుంటే హైట్ ఆఫ్ ద ట్యాంక్ వచ్చేసరికి 1750 ఈజ్ ద హైట్. సో 1750 టోటల్ వచ్చేసరికి 1825లోంచి కవర్ అవి రిమూవ్ చేసేస్తే మనకి 1750 వస్తుంది కంప్లీట్గా. బాటమ్ బెడ్లోంచి మిడిల్లోంచి మనం ప్లేస్ చేస్తాం కాబట్టి 1750 సఫిషియంట్. బాటంలో ఒక 50 మైనస్ చేసుకోవచ్చు, అలాగే టాప్లో ఒక 25 మైనస్ చేసుకోవచ్చు. సో దట్ విల్ బి లీడింగ్ టు 1750 రిమైనింగ్ ఉంటుంది. సో 1750 ఈజ్ ద హైట్ ఆఫ్ దిస్ బార్. సో 1750 అలాగే ఈ స్పేసింగ్ వచ్చేసరికి 420 mm ఇట్ వాజ్ గివెన్ నియర్లీ. సో 420 రెండు స్పాన్స్ ఇచ్చారు, 200 నియర్లీ 420 ఇట్ విల్ కమ్. సో 420 కాబట్టి సో టోటల్ లెంత్ ఆఫ్ ద బార్, ఈ సి బార్ మనం టోటల్ లెంత్ తీసుకుంటే 2590 అంటే 2.59 meters, 2590 mm or 2.59 meters is the total length of this C bar. అయితే ఇక్కడ మనం ఏం చూడాలి,
ఈ సి బార్స్ ఎన్ని పడతాయి అంటే అలాంగ్ ద లెంత్ మనకి ఈ డైరెక్షన్లో ఉంటుంది బార్. సో ఈ డైరెక్షన్ మనం తీసుకోవాలి. సో సి బార్స్ అన్నవి ఇలాగొస్తాయి కాబట్టి అలాగే ఇలాగొస్తాయి కాబట్టి ఈ డైరెక్షన్ స్పానింగ్ మనం తీసుకోవాలి. స్పానింగ్ ఇక్కడ వచ్చేసరికి ఎంత మనకి డెప్త్ 2340. సో 2340 అంటే స్పేసింగ్ ఆఫ్ 200 కాబట్టి సైడ్ బార్స్ కూడా 200 స్పేసింగ్లో పెట్టాలి కాబట్టి 200 mm స్పేసింగ్లో మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి సి బార్స్ని. సో స్పాన్ వచ్చేసరికి 2340/200 చేస్తే మనకి 11 స్పాన్స్ వస్తాయి. అంటే 12 బార్స్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్ వన్ సైడ్. సో ఇలాంటి ఈ సి షేప్ బార్స్ మనం 12 ప్రొవైడ్ చేయాలి. సో 12 బార్స్ ఇంటూ లెంత్ వచ్చేసరికి 2590 that gives you around 31.08 meters. So this is the requirement, steel requirement in meters for one side. సో ఒక సైడ్కి 31.08. అలాగా మనకి 4 సైడ్స్ హారిజాంటల్ బార్స్. ఇప్పుడు మనకి ఈ సి షేప్డ్ బార్స్ అన్నవి మనకి ట్యాంక్కి మొత్తం 4 సైడ్స్ వస్తాయి, 4 పక్కల వస్తాయి కాబట్టి ఇన్ దిస్ డైరెక్షన్ ఇలా మొత్తం 4 సైడ్స్ వస్తాయి కాబట్టి 4 సైడ్స్కి కలిపి టోటల్ వర్టికల్ బార్స్ అని చెప్పి తీసుకుంటే మనకి 31.08 ఇది కంప్లీట్గా ఒక సైడ్ కాబట్టి ఇంటూ 4 సైడ్స్. సో దట్ విల్ బి అరౌండ్ 125 meters, nearly 125 meters length is required for vertical bars. Mainly ఇదంతా కూడా outer only, outer reinforcement. నెక్స్ట్ ఈ వర్టికల్ బార్స్కి ఇక్కడ ఒకసారి చూడాలి అందరూ కూడా. ఈ వర్టికల్ బార్స్కి పెర్పెండికులర్గా మనకి హారిజాంటల్ బార్స్ కూడా వచ్చాయి. సో ఈ హారిజాంటల్ బార్స్ వచ్చేసరికి ఈ హారిజాంటల్ బార్స్ ఏవైతే ఉన్నాయో డాట్స్ కింద మనం రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సో ఈ హారిజాంటల్ బార్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో హారిజాంటల్ బార్స్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ దిస్ రింగ్స్, లెంత్ ఆఫ్ ద రింగ్ అనాలి, లేదంటే రింగ్లా తీసుకోకపోతే ఇండివిజువల్ బార్స్లా తీసుకుంటే ఇది కూడా మ్యాట్కి. సో లెంత్ ఆఫ్ దిస్ హెచ్ బార్స్, హారిజాంటల్ బార్స్, ఈ హారిజాంటల్ బార్స్కి వచ్చేసరికి లెంత్ మనకి నియర్లీ విల్ బి సేమ్. ముందు కేసులో కూడా మనం తీసుకున్నాం కదా, స్పాన్ ఏ విధంగా ఉందో అంతే వస్తుంది మనకి ఇక్కడ హారిజాంటల్ లెంత్. సో హారిజాంటల్ లెంత్ విల్ బి అరౌండ్ 2340 or 2350. సో 2350 కాబట్టి మనకి ఇక్కడ లెంత్ ఆఫ్ ద బార్ వచ్చేసరికి 2350 ప్లస్ 11 అటు ఇటు కూడా మనకి ఈ విధంగా ఉంటుంది. లెంత్ ఆఫ్ ద బార్ కూడా సి షేప్లో తీసుకుంటారు. జాయింట్స్ దగ్గర మనకి ఎక్స్ట్రా పార్ట్స్ని తీసుకుంటాం కాబట్టి అదొక 600 కలుపుకుంటే 2940, నియర్లీ 300 mm ఒక సైడ్, ఒక 300 mm ఒక సైడ్ యాడ్ చేసుకుంటే 2940 అవుతుంది మనకి. సో ఈ 2940 నెంబర్ ఆఫ్ బార్స్ ఎన్ని కావాలి అంటే ఈ స్పాన్ తీసుకోవాలి. సో ఇక్కడ మనం స్పాన్ అయితే నెంబర్ ఆఫ్ బార్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు స్పాన్ హైట్ తీసుకోవాలి. 1750 డివైడెడ్ బై స్పేసింగ్ మనకి డ్రాయింగ్లో ఎంత ఇచ్చారు. సో స్పేసింగ్ వచ్చేసరికి డ్రాయింగ్లో హారిజాంటల్ బార్స్ కూడా 200 సెంటర్ టు సెంటర్ ఇచ్చారు కాబట్టి @200 అన్నారు కాబట్టి బై 200 చేసుకుంటే మనకి స్పాన్స్ ఎన్ని పడతాయి అన్నది తెలుస్తుంది. సో దట్ విల్ బి అరౌండ్ 8 స్పాన్స్ వస్తాయి మనకి. ఇక్కడ 8 స్పాన్స్ వస్తాయి కాబట్టి 9 బార్స్ ఈజ్ రిక్వైర్డ్. సో 9 బార్స్ మనకి 2940కి 9 బార్స్ కావాలి. సో 2940 into 9. సో దాట్ గివ్స్ యూ టోటల్ క్వాంటిటీ అంటే 2.9 into 9 మీన్స్ నియర్లీ
3 into 9, 9 3 is 27 meters is the bars required. So 27 meters మనకి ఒక సైడ్. సో ఆన్ 4 sides మళ్ళీ అలాగే 4 sidesలో కూడా మనకి హారిజాంటల్ బార్స్ కావాలి కాబట్టి ఆన్ 4 sides వచ్చేసరికి 27 into 4. So that will be around 108 meters horizontal bars chair of 8 mm dia. Horizontal bars అన్నీ కూడా మనం 8 mm dia యూజ్ చేస్తాము. సో 8 mm dia horizontal bars 108 meters is required for all the 4 sides. ఇది ఇలా ఉంటే నెక్స్ట్ ఇదంతా కూడా అవుటర్ రీఎన్ఫోర్స్మెంట్. నెక్స్ట్ ఇన్నర్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఇన్నర్ రీఎన్ఫోర్స్మెంట్లో కూడా వర్టికల్ బార్స్ అలాగే హారిజాంటల్ బార్స్ కూడా ఉన్నాయి. అలాగే సైడ్స్ ఉన్నాయి. సైడ్సే కదా మనం ఉంది. సో 4 sides ఇన్నర్ వర్టికల్ బార్స్ ఎన్ని పడతాయి, అలాగే 4 sides ఇన్నర్ హారిజాంటల్ బార్స్ ఎన్ని పడతాయి అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో కమింగ్ టు ఇన్నర్ రీఎన్ఫోర్స్మెంట్. సో ఇన్నర్ రీఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి ఇన్నర్ రీఎన్ఫోర్స్మెంట్లో మనకి ఇక్కడ కూడా సి షేప్ బార్స్ ఇలాగ వస్తాయి. సో ఈ సి షేప్ బార్ వచ్చేసరికి ఇక్కడ 300, ఇది వచ్చేసరికి 1630 నియర్లీ మనకి తీసుకున్నాం మనం. ఇది 1630 వస్తుంది కాబట్టి 1630 + 300 + 300. సో టోటల్ లెంత్ వచ్చేసరికి 2.23 meters వస్తుంది మనకి. సో 2.23 meters. నెక్స్ట్ అలాగే ఈ ఇన్నర్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా అలాంగ్ ద లెంత్ అలాంగ్ ద బ్రెడ్త్ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి అలాంగ్ దిస్ లెంత్ డైరెక్షన్ అలాగే అలాంగ్ ది బ్రెడ్త్ డైరెక్షన్ అలాగే అన్ని పక్కల మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఈ డిస్టెన్స్ని మనం స్పేసింగ్ తీసుకోవాలి. సో ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసరికి 2340 అని మనం ఇందాక అనుకున్నాం ఆల్రెడీ. సో డివైడెడ్ బై 12 డివైడెడ్ బై 200 చేస్తే మనకి నియర్లీ 11 spans వస్తాయి. అంటే 12 bars పడతాయి ఇక్కడ. సో 12 into 2.23 దట్ గివ్స్ యూ 24.53. సో ఇది అబ్జర్వ్ చేసుకోవాలి మనం. ఇక్కడ స్పేసింగ్ తగ్గుతుంది కాబట్టి 12 పట్టచ్చు, లేదంటే ఇక్కడ ఓన్లీ 10 spans పడతాయి, అంటే 11 bars పట్టే అవకాశం ఉంది. సో 11 bars పడితే 11 into 2.23 ఇట్ విల్ బి అరౌండ్ 24.53. సో 11 bars పడుతుంది మనకి ఇక్కడ ఇన్నర్ రీఎన్ఫోర్స్మెంట్లో. సో ఆన్ 4 sides మనకు 4 sidesకి వచ్చేసరికి టోటల్ ఆన్ 4 sides వచ్చేసరికి 24.53 into 4 మీన్స్ నియర్లీ 25 into 4 అంటే 100 meters reinforcement is required for vertical bars. ఇవన్నీ కూడా vertical bars for inner reinforcement. నెక్స్ట్ హారిజాంటల్ బార్స్ వచ్చేసరికి 8 mm డయా యూస్ చేయాలి. నెక్స్ట్ స్పేసింగ్ వచ్చేసరికి 200 సెంటర్ టు సెంటర్ 200 mm స్పేసింగ్ అట్ ద రేట్. సో కాబట్టి స్పేసింగ్ 200 ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకి హారిజాంటల్ బార్స్ వచ్చేసరికి మనకి టోటల్ హైట్ వచ్చేసరికి 1630 కదా. 1630 by 200 చేస్తే మనకి నెంబర్ ఆఫ్ స్పాన్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్ స్పాన్స్ నియర్లీ 8 you are going to get, అంటే 9 bars ఈజ్ రిక్వైర్డ్. సో 9 barsకి వచ్చేసరికి 9 into లెంత్. సో హారిజాంటల్ బార్ లెంత్ ఎంత ఉంటుంది? 2.2 నియర్లీ ఆర్ 2.1 విల్ బి దేర్. సో 2.1 into 9 that will be around 18.9. సో మనకి ఇక్కడ 18.9 meters కావాలి. సో 18.9 మనకు ఒక సైడ్కి ఇది. సో ఇంటూ 4. సో టోటల్ ఆన్ 4 sides 4 sidesకి వచ్చేసరికి మనకి ఎంత పడుతుంది?
18.9 into 4. So that will be around 76 meters. సో మనకి ఇక్కడ మొత్తం 4 sides కలిపి ఇన్నర్ రీఎన్ఫోర్స్మెంట్ నియర్లీ 76 meters హారిజాంటల్ బార్స్, అలాగే 100 meters వర్టికల్ బార్స్ 100 meters కావాలి. ఇది హారిజాంటల్ బార్స్ 76 meters కావాలి ఫర్ ఇన్నర్ రీఎన్ఫోర్స్మెంట్. సో ఇది పక్కన పెడితే నెక్స్ట్ సీలింగ్ ఆర్ లేకపోతే టాప్ రీఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి టాప్ సీలింగ్కి వచ్చేసరికి మనకి సో సీలింగ్ కన్నా ముందు మనకి హాంచ్ బార్స్ ఉన్నాయి కదా. సో హాంచ్ బార్స్కి వచ్చేసరికి మనకి షేప్ అన్నది ఈ విధంగా ఉంటుంది. సో ఈ హాంచ్ షేప్కి మనం లెంత్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 300 ఇచ్చారు, ఇక్కడ 300 ఇచ్చారు, ఇది 150 అంటే నియర్లీ 750 వస్తుంది. ఇంకా యాక్యురేట్గా మనకు కావాలనుకుంటే ఒక ఎక్స్ట్రా అలవెన్స్ తీసుకుంటే 0.8 meters యూ ఆర్ గోయింగ్ టు గెట్. సో 0.8 meters. నెక్స్ట్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంక్ యూ ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. కాబట్టి లెంత్ కానీ విడ్త్ కానీ ఏదైనా ఒకటే కాబట్టి ఈ స్పాన్ మనం తీసుకోవాలి. ఈ స్పాన్ మనం తీసుకొని స్పేసింగ్ ఎట్ 175 అని ఇచ్చారు, 175 స్పేసింగ్ కాబట్టి ఈ టోటల్ 2340 ఆర్ 2400 విల్ గెట్. 2400 by 175 చేస్తే మనకి నియర్లీ 13 వి మే గెట్. అంటే మనకి ఒక 14 bars పట్టే అవకాశం ఉంది. సో 14 bars కాబట్టి ఈ 14 barsని మనం ఈ షేప్లో తయారు చేసుకుని వాటిని మనం పొజిషన్ చేసుకుంటూ వస్తాం. సో అలాగా 4 sides. సో లెంత్ ఆఫ్ ద బార్ వచ్చేసరికి 0.8 into 14 into 4. సో దాట్ గివ్స్ యూ ద టోటల్ క్వాంటిటీ. సో దట్ విల్ బి నియర్లీ 44.8 meters. సో 44 or 45 meters మనకి రీఎన్ఫోర్స్మెంట్ హాంచ్ బార్స్కి పడుతుంది. సో ఇవి వచ్చేసరికి 10 mm డయా. ఈ హాంచ్ బార్స్ అన్నీ కూడా మనం 10 mm డయా వీ హ్యావ్ టు యూస్. 10 mm డయా బార్స్ యూస్ చేయాలి. ఆఫ్ లెంత్ నియర్లీ 45 meters. సో నెక్స్ట్ టాప్కి వచ్చేసరికి టాప్ రీఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి సో నెక్స్ట్ సీలింగ్ ఆర్ టాప్ కవర్. సో టాప్ కవరింగ్ వచ్చేసరికి టాప్ రూఫ్ వచ్చేసరికి ట్యాంక్కి మనకి ఒక 2 feet by 2 feet మ్యాన్ హోల్ అన్నది మనం యూజ్ చేయాలి, ఓపెన్ వదిలేయాలి. సో 2 feet హోల్ వదిలేసి మనకి రిమైనింగ్ దానికి మనం ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ అన్నది రెడీ చేసుకోవాలి. సో అందులో ఏంటి అంటే మనకి ఏ విధంగా వస్తుంది అంటే సెంటర్లో మనం కనుక లెఫ్ట్ చేస్తే ప్లేస్ మనకి ఏ విధంగా వస్తుంది అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో మెయిన్గా సో మనకి టోటల్ స్టీల్ వచ్చేసరికి 2.34 bars మనకి ఈ డైరెక్షన్లో మొత్తం 10, ఈ డైరెక్షన్లో మొత్తం 10, మొత్తం 20 bars వస్తాయి. సో 23.4 into 23.4 2 సార్లు వస్తుంది. అంటే 47 meters నియర్లీ యు ఆర్ గోయింగ్ టు గెట్ హియర్ ఇన్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్స్. అలాగే దాంతోపాటు మనకి అడిషనల్గా ఈ 0.9 meters బార్స్ కూడా ఉంటాయి. సో ఒక 5 into 4 వేస్తే అది నియర్లీ 18 meters వస్తుంది. సో టోటల్ మనకి ఆల్ టుగెదర్ మనం చూస్తే టోటల్ 10 mm స్టీల్ అలాగే 8 mm స్టీల్ మనకు ఇప్పుడు దాకా వచ్చిన క్వాంటిటీస్ చూస్తే బాటమ్ మ్యాట్ ఉంది కదా, ఈ బాటమ్ మ్యాట్
నియర్లీ ఈ బాటమ్ మ్యాట్ అంతా కూడా మనకి 10 mm డయా కాబట్టి అది 58.6 వచ్చింది. అలాగే ఈ టాప్ మ్యాట్ బాటమ్ కాంక్రీట్లో ఉన్న టాప్ మ్యాట్ వచ్చేసరికి 52.8 వచ్చింది. నెక్స్ట్ ఈ సైడ్ బార్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్ రీఎన్ఫోర్స్మెంట్ అవుటర్ సైడ్ వచ్చేసరికి 124 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఇన్నర్ స్టీల్ వచ్చేసరికి 98.12 మీటర్స్ వచ్చింది. సో అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ హారిజాంటల్ బార్స్, ఈ డాట్స్ ఉన్నాయి కదా అవన్నీ హారిజాంటల్. అవుటర్ హారిజాంటల్ వచ్చేసరికి 95 మీటర్స్, ఇన్నర్ హారిజాంటల్ వచ్చేసరికి 56 మీటర్స్. నెక్స్ట్ ఈ హాంచెస్కి వచ్చేసరికి ఒక 38.4 మీటర్స్ 10 mm బార్స్ కావాలి. సో టోటల్ 10 mm బార్స్ వచ్చేసరికి 372 మీటర్స్. సో 372 into 0.62 చేస్తే మనకి 230 kgs వచ్చింది. అంటే నియర్లీ 250 kgs మనకి 10 mm బార్స్ కావాలి. నెక్స్ట్ 8 mm బార్స్. 8 mm బార్స్ కూడా మనకి ఈ 18 ప్లస్ ఈ 47 కూడా కలుపుకుంటే మనకి టోటల్లో 218 మీటర్స్ వచ్చింది. ఇంటూ 0.42 ఈజ్ ద కన్వర్షన్ ఫ్యాక్టర్ చేస్తే మనకి 86.3 kgs వచ్చింది. 86 అంటే నియర్లీ మనం ఒక 100 kgs తీసుకోవచ్చు. అంటే 8 mm వచ్చేసరికి 100 kgs ఆఫ్ స్టీల్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఇది మనం ఫస్ట్ టైం మనకు తెలియదు కాబట్టి అంత క్లారిటీగా మనం తీసుకున్న దానికి ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి వేస్టేజ్ని 100 kgs తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక 250 kgs, ఇక్కడ 100 kgs, అంటే టోటల్ మనకి 350 kgs ఆఫ్ స్టీల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ డ్రింకింగ్ వాటర్ సంప్ ట్యాంక్ కన్స్ట్రక్షన్. సో ఫ్రెండ్స్, హోప్ యూ అండర్స్టాండ్ వెల్. థ్యాంక్ యూ. అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.